హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇంట్లో స్నాక్స్ అయిపోయాయి, స్నాక్సే లేవు, స్నాక్స్ చేయాలి అనేసి స్టార్ట్ చేశాను. స్నాక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఎప్పుడో ఫెస్టివల్కి ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న స్నాక్స్ అవి అయిపోయాయి. ఇంట్లో స్నాక్స్ లేవు, బుజ్జిగాడికి ఇవ్వడానికి కూడా లేవు. సో స్నాక్స్ చేయడం స్టార్ట్ చేశాను. దీనికోసం నేనైతే ఇక్కడ 2 టైప్స్ చేశాను. ఒకటి స్వీట్, ఒకటి హాట్. ఇంతకీ నేను కలుపుతున్న పిండి ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నేను కూడా చెప్పేస్తానులేండి. కాకపోతే ఈలోపే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను 2 కప్స్ పిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఏంటి పిండి తీసుకున్నాను అంటుంది, ఇంకా ఏమీ వేయలేదు దీంట్లో, ఒట్టి వాటరే వేసింది అనుకుంటున్నారా? ఇదైతే బాలామృతం అండి, అందుకే హెల్దీ స్నాక్ అని చెప్తున్నాను. పిల్లలకి బాలామృతం ఇస్తారు కదా, ఆ పిండి. దీంతో బూరెలు చాలా బాగుంటాయి. అలాగే రొట్టెలు, బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను బూరెలు చేస్తున్నాను. దీంట్లో అయితే 2 కప్స్కి 1 కప్పు వాటర్ సరిపోతుంది. మీరు ఇంకా మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి కలుపుకోవాలి. మంచిగా వేసుకొని కలుపుకొని మెత్తగా కలుపుకోవాలి. దీని చపాతీ పిండిలా కాదు, ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో షుగర్ ఉంటుంది కదా, అది కరగడం కోసం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తాము. ఆ రెస్ట్ ఇచ్చినప్పుడు టైట్గా అయిపోతుంది పిండి. టైట్గా అయిపోయిన వాటితో చేస్తే పొంగదు, పగిలిపోతాయి, అన్నీ నూనెంతా పాడైపోతుంది. దానికోసం రెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ టైట్గా ఉందా చూసారా, నాకు కొంచెం గట్టిగా వచ్చింది. నేను మళ్ళీ వాటర్ యాడ్ చేసి కలిపేసుకొని ఇలా ఉండల్లా చేసుకొని వాటిల్ని ఒకటేసారి ఒక్కొక్కటి తట్టుకొని వేసుకోవడం అంటే చాలా టైం పడుతుంది, ఆయిల్ అంతా హీట్ అవుతుంది. అలా కాకుండా ఒకటేసారి ఒక పాలిథిన్ ఏదైనా తీసుకునేసి, క్లాత్ కానీ ఇంకేదన్నా కానీ, నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఒకటేసారి ఒక 4-5 వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, క్రాక్స్ రాకుండా ఉండేలా కలుపుకోవాలి పిండి మనం పెట్టి ఒత్తుతున్నప్పుడు క్రాక్స్ వచ్చిందంటే అది ఖచ్చితంగా పగిలిపోతుంది. అలా రాకుండా నీట్గా మెత్తగా సాఫ్ట్గా చేసుకుని ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న దాన్ని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకొని దానంతటి అదే పొంగి పైకి వచ్చిన దాకా దానికి రెస్ట్ ఇవ్వాలి. అది పొంగి పైకి వచ్చిన తర్వాత మాత్రమే 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. దీన్ని మాత్రం టిప్స్ మాత్రం స్లోగా కాల్చుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేస్తుంది, హై ఫ్లేమ్లో పెడితే పైన కాలి కింద మాత్రం లోపలంతా మెత్తగా ఉండిపోతుంది. అలాగే పిండి కలుపుకునేటప్పుడు సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకటేసారి ఒక 4-5 ముందే ఒత్తి పెట్టుకున్నామంటే ఇబ్బంది ఉండదు. అంతే అండి, చాలా టేస్టీగా హెల్దీగా స్నాక్స్ రెడీ అయిపోతాయి. దీనికోసం ఇంకొకరి హెల్ప్ కూడా అవసరం లేదు, మీరు ఒక్కరే చేసేసుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. నేను ఇలాగా మా బాబు కోసం ఇవి చేశాను, అలాగే మా కోసం వేరే స్నాక్స్ కూడా చేశాను. ఇది మీకు ఎలా అనిపించింది? దీంతో ఇంకా ఏమైనా రెసిపీస్ చేయొచ్చా? బిస్కెట్స్, రొట్టెలు, ఇవి బూరెలు కాకుండా కామెంట్ చేయండి. అలాగే హాట్ చేయడం కోసం ఇలాగ నేను దీన్ని ఏమంటారు మీరు కామెంట్ చేయండి. మేమైతే రిబ్బన్ పకోడీ అంటాము. ఇదే పిండిని నేను 2-3 రకాలుగా కూడా చేశాను. దీనికోసం నేను 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, అలాగే 1/2 కప్పు శనగలు, చట్నీ శనగలు, కారం, ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టుకునేసి కలుపుకున్నాను. దీంట్లోనే మనము వేడి నూనె వేసుకోవాలి. అది బాగా వేడిగా ఉండాలి. మీరు డాల్డా కూడా వేసుకోవచ్చు. అదే వేడి నూనె ఎందుకు వేసుకున్నామంటే క్రిస్పీగా వస్తుంది వేడి నూనె వేసుకుంటే. అలాగే వేడి నూనె వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. పిండికంతా ఆ వేసిన నూనెని మంచిగా కలవాలి. అలా కలిపేసుకున్నామంటే నీట్గా పిండి కలిసేలాగా చాలా క్రిస్పీగా వస్తాయి. అలా కాకుండా ఆయిల్ వేయంగానే వాటర్ వేసి కలుపుకున్నామంటే అంత క్రిస్పీగా రావు. అంతా కలిపి బ్రెడ్ క్రమ్స్ లాగా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు చెప్పడం మర్చిపోయాను, అలాగే చూపించలేదు కూడా. దీంట్లో నేను కొంచెం వాము, అలాగే ఇవి అంటారు కదా, ఆ పేరు గుర్తుకు రాలేదు నాకు చెప్పడానికి, సడన్గా మర్చిపోయాను. నువ్వులు వేసుకొని మంచిగా కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో ఇంకొక టిప్ ఏంటంటే, మీరు కనుక ఆ రిబ్బన్ పకోడీది సన్నది తీసుకున్నారంటే ఆ ప్లేట్, దీంట్లో ఈ నువ్వులు ఇవి ఏమీ వేయకూడదు, ఎందుకంటే అవి ఆగిపోతాయి. అలా వేయకుండా సన్నది కాకుండా కొంచెం మంచిగా మందంగా ఉన్నది తీసుకునేసి, ఇలా నువ్వులు అన్నీ వేసాం కాబట్టి కొంచెం మందంగా ఉన్నదే తీసుకోవాలి, పలుచగా ఉన్నది తీసుకోకూడదండి. చూసారా, నేనైతే ఇక్కడ పలుచగా ఉన్నది తీసుకోవడం వల్ల, ఇది నాది కొత్తది, పాతదైతే మంచిగా వస్తుంది. పలుచగా ఉన్నది తీసుకోవడం వల్ల ఇలా అక్కడక్కడ ఆగిపోయింది, పూర్తిగా రిబ్బన్ నీట్గా రాలేదు. అదే మందంగా ఉన్నది తీసుకుంటే ఇలా రాదు. దీన్ని నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, స్లోలో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు. దీన్ని దానంతటి అదే బబుల్స్ అంతా ఆగిపోయిన తర్వాత రివర్స్ చేసుకోవాలి. అప్పటిదాకా రివర్స్ చేయకూడదు, మెత్తగా ఉంటుంది, విరిగిపోతుంది. మొత్తం అంతా బబుల్స్ ఆగిపోయి ఆయిల్ క్లియర్గా ఉంది అంటే అది ఫ్రై అయిపోయినట్టే, తీసేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళు కూడా చేయొచ్చు, చాలా టేస్టీగా ఈజీగా వస్తుంది. రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. అలాగే నేను 2 సార్లు రిబ్బన్ పకోడీ వేసి నెక్స్ట్ ఇంకేదైనా డిఫరెంట్గా చేద్దామని ఇలా చెకోడీలు వేశాను. చెకోడీలది ఉంటుంది కదా ప్లేట్, ఆ ప్లేట్ తీసుకొని ప్లేట్ మీదే అన్నీ వేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. ఆయిల్లో తిప్పడం అందరికీ రాదు కదండి, ఎస్పెషల్గా నాకైతే అసలు రాదు. ఇలా చేయమంటే ఎన్నైనా చేస్తాను, కానీ ఆయిల్లో తిప్పమంటే రాదు నాకు. అందుకే ముందుగా ప్లేట్లో తిప్పుకున్నాను. మేమైతే వీటిని చకోడీలు అంటాం, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా తీసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ మంచిగా కలర్ వచ్చేలాగా చేసుకున్నాను. పిండి ఒకటే కానీ టేస్ట్ మాత్రం 2 డిఫరెంట్ ఉంటాయి.
అవి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టు పిల్లలు కూడా తినగలిగేలా ఉంటాయి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, బట్ టేస్ట్ చాలా బాగుంటాయి. మీలో ఎంతమంది ఒక పిండితో ఇలా 2-3 రకాలుగా చేస్తారు? నేనైతే ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేస్తాను. ఈసారి అయితే 3 టైప్సే వేశాను. ఒకటి అలాగ ముందు రిబ్బన్ పకోడీ, అలాగే నెక్స్ట్ టైం ఇలా చకోడీలు. మేమైతే వీటిని మనుబ్బులు అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. చక్రాలు సంథింగ్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి, నాకు తెలియదు వీటి పేరు, మీరు ఏమంటారో కామెంట్ చేయండి. దీన్ని ఇలాగా ముందే ప్లేట్లో వేసుకున్నామంటే ఆ హీట్ చేతికి తగలదు. ఆయిల్లో వేసేటప్పుడు హీట్ తగులుతుంది అనేసి ఒకసారి జారిపోవడం అలా జరుగుతుంది. ఇలా ప్లేట్లో వేసుకొని ఒక్కొక్కటి చిన్నగా నూనెలో వేసుకున్నామంటే చేతికి హీట్ తగలదు. ఎన్నైనా ఒక్కరే ఈజీగా చేయొచ్చు. వీటిని కూడా ఇంతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ మంచిగా కలర్ వచ్చేలాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ముందు బబుల్స్ అంతా ఆగిపోయిన దాకా ఉంచి, బబుల్స్ ఆగిపోయిన తర్వాత 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని, మీరు ఎంత ఆయిల్ వేసారో దానికి తగ్గట్టు 2-3 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే. అంతే, స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇంకా ఏ స్నాక్స్ కావాలి మీకు? నేనైతే ఇంతవరకు చేశాను ఈరోజు. చాలా బాగున్నాయి. కొంచెం తక్కువ క్వాంటిటీయే చేశాను, మరి ఎక్కువ చేయలేదు. బికాజ్ ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత ఇవే స్నాక్సా ఇంకేం లేవా అని అడుగుతారు. సో అందుకని నేను కొంచెం తక్కువే చేశాను. 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో స్నాక్స్ చేసుకోవచ్చు కాబట్టి. మీకు ఇది ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈరోజుకి ఇంతే, బాయ్ బాయ్.